టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జిల్లా డక్కిలి మండలంలోని టీడీపీ కార్యాలయం నందు కార్యకర్తలందరూ కలిసి మాజీ జడ్పీటీ శైలేశ్వర రామచంద్రనాయుడు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ రామకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా డక్కిలి మండలంలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలందరూ కలిసి రామచంద్రనాయుడు చేతుల మీదుగా కేక్ కట్ చేసి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటగిరిలో పోటీ చేసినటువంటి శాసనసభ్యులుగా 3 సార్లు గెలవడం అనేది ఈయనకే సాధ్యమైనదని, ఇంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ నేదురుమల్లి రాజలక్ష్మి గారు కానీ గెలవలేదని, ఇది ఒక కురుగొండ రామకృష్ణ గారికే సాధ్యమైనదని, దానికి కారణం ప్రజల్లో ఆయనకున్న నమ్మకం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీ శైలేశ్వర రామచంద్రనాయుడు, సిహెచ్ నారాయణ రెడ్డి, పోకూరు పుల్లయ్య నాయుడు, డక్కిలి మండలం సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అడిగింది నక్కేసింది బాగా ఉండాలి మైక్ పెట్టండి. ఎక్కడైనా కదా ఈరోజు మన వెంకటగిరి లెజెండ్ అనిపించుకున్నటువంటి శాసనసభ్యులు ముచ్చటగా 3వ తూరు ఈరోజు అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా డక్కిలి ప్రజలు, ఆయన సొంత మండలం. ఈరోజు మనం అందరం కార్యకర్తలు అందరం కూడా ఈరోజు బాణాసంచా కాలుస్తూ 3వ తూరిగా ప్రమాణం చేసినందుకు మేమందరం కూడా డక్కిలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మనం స్పీడ్లో పంచుకుంటూ కేక్ కట్ చేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మీరు దాదాపు వెంకటగిరి నియోజకవర్గం పుట్టిన తర్వాత శాసనసభ్యులుగా 3వ తూరు వెళ్ళటం, ముచ్చటగా 3 తూరు లాటరీకి సాధించడం ఈ కురుగొండ రామకృష్ణ గారి సాధ్యమని 2 విషయాలు మీకు చెప్పాలి. గతంలో శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యి 2వ తూరి శాసనసభ్యులుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు
అదేవిధంగా రాజలక్ష్మి గారు కానీ కొరగొండ రామకృష్ణయ్య గారు మూడో విజయం సాధించాడంటే ఆయనకు ఉండేటువంటి ప్రజల్లో ఆదరణ, కేవలం ప్రజల్లో ఆదరణను. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ప్రజానాయకుడు. ఆయన వెనక రాజకీయ శక్తులు లేకపోవచ్చు, యుక్తులు లేకపోవచ్చు, ప్రజల్లో ప్రజానాయకుడు కాబట్టి ఈరోజు 3 తూర్లు హ్యాట్రిక్ సాధించినటువంటి వ్యక్తి. రాజకీయాలు ఈరోజు కూడా అసెంబ్లీలో చెప్తున్నారు, ప్రజలు ఎన్నుకుంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నారు, ప్రజలు ఎన్నుకుంటే రాజకీయ యుక్తులు పడలేదు, రాజకీయ బలం పడలేదు, రాజకీయ డబ్బు పడలేదు, అధికారం పడలేదు, ప్రజలే ఎన్నికన్నారన్నారు. దానికి నిదర్శనం కొరగొండ రామకృష్ణ అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ కూడా ఇంకోటి చెప్తున్నాం, ఇవన్నీ కూడా ముందు చెప్పకూడదు, ఎప్పుడు కూడా ప్రజానాయకుడే. ఈ నియోజకవర్గంలో కొరగొండ రామకృష్ణ ఉన్నటువంటి ఫాలోయింగ్, సామాన్యులకు ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి ఫాలోయింగ్ ఏ రాజకీయ నాయకుడికి లేదని చెప్పి సభ. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక ప్రమాణం చేశాడు. నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఒక ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు అడుగు పెట్టారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశీస్సులు మన మండలానికి, మన నియోజకవర్గానికి ఎప్పుడూ ఉంటాయి. కొరగొండ రామకృష్ణ గారు అంటే ఒకటే, మన కార్యకర్తలందరూ, మన నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ఏ రాత్రి మీదైనా మనం ఫోన్ కొడితే అందుబాటులో ఉంటాడు. ఏ కార్యకర్త అయినా, ఒక సామాన్య కార్యకర్త కూడా కొరగొండ రామకృష్ణ గారి కాడికి మేము ధైర్యంగా పోతాము అనే ఒక దమ్ము ఇరుచుకొని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక డక్కిల మండలం నుంచి పోవాలన్నా, లేదా ఒక రాపురం మండలం నుంచి పోవాలన్నా, ఒక కార్యకర్తను, ఒక మీ పెద్ద నాయకులను తీసుకొని రమ్మని చెప్పని ఏకైక నాయకుడు ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే అది కొరగొండ రామకృష్ణ. సామాన్యుడికి పనిచేస్తాడు.